తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్పోర్ట్స్ పాలసీ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. దీనిపైన ఫోకస్ చేస్తుంది. గతంలో సీఎం కూడా దీనిపైన చాలా ఫోకస్ చేశారు. ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశం హైదరాబాద్లో జరిగింది. స్పోర్ట్స్ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? మనతో పాటు రవికాంత్ రెడ్డి గారు ఉన్నారు, అర్జున్ అవార్డు గ్రహీత. సార్ చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ఈ పాలసీని తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు ఈరోజు జరిగాయి, ఎలా ఎలా ముందుకెళ్తున్నారు? ఫస్ట్గా నేను హానరబుల్ తెలంగాణ సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నా, ఆల్ క్రీడాకారుల తరఫున. అట్ ద సేమ్ టైం జయేష్ రంజన్ గారు కానీ, ఎండి సోను బాలు గారు కానీ, సో చాలా ఆత్మకంగా తీసుకొని ఈ బాడీని తయారు చేశారు, అట్లా పాలసీని కూడా తయారు చేశారు. ఈరోజు సీఎం గారు ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక వేదికను తయారు చేశారు స్పోర్ట్స్ వాళ్ళకి. సో గతంలో స్పోర్ట్స్ బడ్జెట్ ఒక 40 కోట్లు ఉన్నది, ఈరోజు దాన్ని 466 కోట్లకి తీసుకొచ్చారు. సో సీఎం గారి ఉద్దేశం ఏంటంటే, ఈ చాలామంది యువత డ్రగ్స్కి అలవాటు పడడం కానీ, డ్రగ్స్ వైపు మొగ్గు చూపడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. సో క్రీడలు ప్రోత్సహించడం వల్ల పిల్లలందరూ స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపించడంతో ఈ డ్రగ్స్ బారి నుంచి బాధ నుంచి తప్పించడానికి వారి ఆలోచన విధానం. ఈ పాలసీకి సంబంధించి ఇదివరకు అమలు చేస్తున్న రాష్ట్రాలకు సంబంధించిన పాలసీలు ఏమైనా అబ్జర్వ్ చేశారా, లేకపోతే విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలు? ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా చాలా అగ్రెసివ్ స్టేట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ విషయంలో. సో అట్లాంటి పాలసీస్ ఏమైనా అధ్యయనం చేశారా? ఎట్లా ఉండబోతుంది? ఈ మన కల్చర్, మన కంట్రీది వేరే స్టేట్స్ పాలసీస్తో అధ్యయనం చేస్తూ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ పాలసీస్ కూడా తీసుకున్నారు. దీంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ కల్చర్ వచ్చింది. ఎందుకంటే ఈ గ్రోయింగ్ లెవెల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎట్లా తీసుకోవాలో ఇవన్నిటిని మిక్స్ మ్యాచ్ కల్చర్లో తీసుకొచ్చారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ పాలసీ ఇండియాలో బెస్ట్ పాలసీ లాగా మారింది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం సార్. క్రీడల్లో ముందుండాలంటే చాలా రకాలుగా అవసరం. అదే రకంగా ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ కానీ. సో ఇక్కడ ఎలాంటి ఇంకా ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్స్ ఈ పాలసీకి అవసరం అంటారు? ఎట్లాంటి చేంజెస్ అవసరం? ఆల్రెడీ సీఎం గారు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని స్టార్ట్ చేశారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి అని చెప్పేసి. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్పోర్ట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో దానికి వారు ఒక 200 crores ఈచ్ స్కూల్కి అనుకుంటా ఈరోజు అనౌన్స్ చేసినట్టుగా. సో అవి ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్పోర్ట్స్కి ఫౌండేషన్ వేస్తాయి. సో దానివల్ల క్రీడాకారులు, చిన్న పిల్లలు స్పోర్ట్స్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయడం, సో పై లెవెల్కి రాణించడం. సో ఇవన్నీ ఇంకోటి ఈరోజు సీఎం గారు ప్రత్యేకంగా చెప్పారు ఏంటంటే, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ లాగా తీసుకొని ఎంపీ కాన్స్టిట్యున్సీ లాగా చేయడం, దాన్ని స్టేట్ లెవెల్గా చేయడం. అది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీ పిల్లలు గెలవాలనో ఏదో ఒకటి ఫండింగ్ అనో ఎంకరేజ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఎంపీలది అట్లా. సో మళ్ళీ ఎంపీలు అందరూ కంటెస్ట్ వచ్చినప్పుడు దానికి వాల్యూ వస్తుంది, సో వాళ్ళకి పేరు వస్తుంది. సో ఫండింగ్ అనేది కూడా చాలా ఈజీగా అవుతుంది. అంటే మనకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ క్రీడలంటే, స్పోర్ట్స్ అంటే కేవలం క్రికెట్ అనే ఒక ఫోబియా ఉంది. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? అంటే పిల్లల్లో కూడా క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మిగతా అథ్లెటిక్స్లో కానీ, వాలీబాల్లో కానీ, హ్యాండ్బాల్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ఉండడం లేదని చాలా రోజులుగా ఉంటున్న ప్రచారం. సో అది రియల్ కూడా గ్రౌండ్ లెవెల్లో. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఎట్లా ఈ స్పోర్ట్స్ పాలసీలో దీనికి సంబంధించి ఎట్లాంటి అది తీసుకున్నారు? అంటే ఇది కమ్యూనిటీ బేస్డ్ స్పోర్ట్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 83 ఒలింపిక్స్ ఉంది, క్రికెట్ ఒలింపిక్స్. అంతకుముందు క్రికెట్ పెద్దగా ఎవరు చూసేటోళ్ళు కాదు, ఎక్కువ డెవలప్ లేకుండా. అంతకుముందు హాకీ చాలా డెవలప్ ఉండే, ఎందుకంటే మన నేషనల్ స్పోర్ట్స్ అని. సో ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ గేమ్ డెవలప్ అవుతా వచ్చిందో, లీగ్స్ అని ప్లస్ దాంట్లో ప్యాషన్ ఇన్వాల్వ్ కానీ, సో ఇవన్నీ వచ్చినప్పుడు అది డెవలప్ అయిపోయి లీగ్స్ పరంగా ఎప్పుడైతే డెవలప్ అయిందో, సో క్రికెట్కి మొగ్గు చూపడం ఎక్కువైంది. సో ఎందుకంటే వేరే గేమ్స్లో ప్రాబ్లం ఏంటంటే, ఈ క్రీడ ఆడడం వల్ల మా పిల్లోడికి ఏదైనా సెక్యూరిటీ ఉందా లేదా, సో దాని బదులు చదువుకోవడం బెటర్ కదా, లేకపోతే క్రికెట్ వెళ్ళడం బెటర్ కదా. సో ఈ థాట్స్ అన్నీ పేరెంట్స్ మైండ్లో ఉండిపోయినాయి. సో ఆ కమ్యూనిటీని డెవలప్ చేసామంటే ఆటోమేటిక్గా డెఫినెట్లీగా వేరే గేమ్స్ కూడా గ్రో అవుతాయి. చాలా వరకు అర్బన్ ఏరియాకి సంబంధించిన క్రీడాకారులు ఎప్పుడు కూడా బయటకు వస్తుంటారు. రూరల్ ఏరియా నుంచి చాలా తక్కువ, వెరీ రేర్, చాలా తక్కువ పర్సంటేజ్ రూరల్ ఏరియా నుంచి వచ్చే ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటారు. సో ఈ గ్రామీణ స్థాయి నుంచి ప్రోత్సహించడానికి ఈ స్పోర్ట్స్ పాలసీ కానీ, ప్రభుత్వం కానీ, లేకపోతే ఈరోజు గవర్నింగ్ కౌన్సిల్ కానీ ఎట్లాంటి నిర్ణయాలు, వీరికి ఏమైనా ఆర్థిక సహాయం అందించడం లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? ఎట్లా ఉండబోతుంది? మీరు ఇంతకుముందు 90sలో చూసినట్టయితే, మా కాలంలో చూసినట్టయితే, అప్పుడు మాకు రీజనల్ హాస్టల్స్ ఉండే. అప్పుడు రూరల్ నుంచే ఎక్కువ మంది వస్తుండే, రీజనల్ హాస్టల్స్ నుంచి మెయిన్ హాస్టల్కి రావడం. సో ఇవన్నీ ఆ రోజులలో ఇన్సెంటివ్స్ కానీ
ప్లేయర్ ఏదైనా అచీవ్ అయితే ప్లాట్ ఇవ్వడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ, సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉంది. ఈ క్రమేణా ఈ లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి ఆ స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ అనేది పోయింది, బడ్జెట్ లేదు. సో డిపార్ట్మెంట్ కూడా ఏమైపోయింది, కోచెస్ లేక కోచెస్ అందరూ డైరెక్టర్ లాగా పోస్టింగ్ రావడము, ఫెసిలిటీస్ లేకపోవడము, సో వాళ్ళని ఎంప్లాయీస్ కోచెస్ని తీసుకుపోయి ఎంప్లాయీ లాగా చేయడం. సో ఇవన్నీ చేయడం వల్ల ఆ గ్రౌండ్ ప్లేయర్స్ అనేది కనుమరుగైపోయింది. సో ఎప్పుడైతే మనకు ప్రొడక్షన్ లేదో ఫ్యాక్టరీ అయితే నడవదు. సేమ్ ఇది కూడా ప్లేయర్ కింద నుంచి రానప్పుడు పీటీస్ కానీ కోచెస్ కానీ లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఆ 10 ఏళ్ళ గ్యాప్ని అంతా ఫిల్ చేయడానికి ఇప్పుడు అందుకే ఈ బోర్డ్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. సో ఈ బోర్డుకి సీఎం గారు క్లియర్గా రిక్వెస్ట్ చేశారు, ఆదేశాలు రిక్వెస్ట్ చేశారు, మీకు బోర్డు ఇస్తున్నా, నాకు తెలంగాణ ఒక స్పోర్ట్ హబ్ లాగా చేయండి, మీకు ఏం కావాలన్నా నేను సహకరిస్తాను అని చెప్పి ఈ రోజు సీఎం గారు చాలా క్లియర్ స్టేట్మెంట్. సీఎం చాలా పదే చెప్తుంటారు సౌత్ కొరియాకి సంబంధించిన స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కానీ, మిగతా ఆస్ట్రేలియా లాంటి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ సాధ్యమవుతుందా సార్? ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది? అలా వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళి ఇన్ని పథకాలు సాధిస్తున్నారు, ఇంత జనాభా ఉన్నప్పటికీ ఇన్ని పథకాలు సాధిస్తున్నారు, పదే కోట్ చేస్తున్నారు. సీఎం స్పెషల్గా వెళ్ళి అక్కడ విజిట్ కూడా చేశారు సౌత్ కొరియాకి సంబంధించిన స్పోర్ట్స్ యూనివర్సిటీలో. సో ఇక్కడ ఫీజిబిలిటీ ఉందా? అట్లా తీసుకొస్తే ఇక్కడ మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? 200% అండి. సీఎం గారు ఆలోచన విధానంకి జయేష్ రంజన్ గారు ఒకరు తోడయ్యారు. సో ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీస్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రీడల నుంచి కింది నుంచి వచ్చే ప్లేయర్స్ పిల్లలకి కానీ వాళ్ళ న్యూట్రిషన్ ఏంటనేది, వాళ్ళ లెవెల్ ఆఫ్ కేపబిలిటీ ఏంటి అనేది కానీ, సో మెనీ థింగ్స్ యాడ్ అవుతుంది ఇందులో, వాళ్ళ ఫిజికల్ కండిషన్ ఏంటని కానీ. సో స్పోర్ట్స్ సైన్స్ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది స్పోర్ట్స్లో. సో అందుకోసం ఈ స్పోర్ట్స్ సైన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కోచెస్కి డెవలప్ చేసి నేర్పించడం జరిగితే ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ కానీ పెరుగుతుంది. ఇక్కడ ఒలింపిక్స్ నిర్వహించాలి అనేది సీఎం పదే చెప్తున్నారు. అసలు హైదరాబాద్ కానీ ఇండియా కానీ ఒలింపిక్స్ 2036 ఒలింపిక్స్ నిర్వహించడమే టార్గెట్గా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో అట్లాంటి సంబంధించిన అంశాలు ఈరోజు ఏం జరిగాయి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దానిపైన ఏం చర్చించారు? సీఎం గారు చాలా క్లియర్ మైండ్తో ఉన్నారు. ఒలింపిక్స్ టార్గెట్ చేస్తే అట్లీస్ట్ మనం ఏషియా, కామన్వెల్త్ దీనికన్నా వస్తారని చెప్పేసి, ఎప్పుడైనా ఆయన అచీవ్మెంట్ పై లెవెల్కి చూస్తే కిందిదన్నా స్టార్ట్ అవుతుందని. సో ఈజ్ ఇన్ రియల్ దీంట్లో ఉన్నారు. ఏంటంటే మనం ఇప్పుడు ఒలింపిక్స్ అనుకుంటే ఏషియన్ గేమ్స్ కానీ కామన్వెల్త్ కానీ ఇట్లాంటి కండక్ట్ చేసిన పీపుల్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ అప్ అనేది. సో ఆ కమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది అనేది స్పోర్ట్స్ కమ్యూనిటీ. సో ఈజ్ వీస్ ఆర్ వెరీ క్లియర్. సో అందుకే ఈరోజు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు బోర్డుకి అంతా. ఇప్పటికీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసినట్లుంది, ఒలింపిక్స్లో గోల్డ్ సాధించిన వారికి 5 కోట్లు, సిల్వర్కి ఇంత, బ్రాంజ్కి ఇంత అనేది. సో దీనివల్ల అంటే దీన్ని కొంత గ్రౌండ్ లెవెల్లో ఉన్న సీఎం కప్లో ప్రతిభ చూపించిన వారికి కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ రాష్ట్ర స్థాయి గేమ్స్ను కూడా ఇట్లా బడ్జెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఇంకా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? యాజ్ ఎ మీరు నేషనల్ ఇంటర్నేషనల్ ఆడారు, అర్జున్ అవార్డు, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? సీఎం గారు చెప్పడమే కాదు, చేతల్లో కూడా చూపించారు. ఏంటంటే నిఖత్ జరీన్ ఉన్నది బాక్సింగ్, ఒక ఆఫీసర్ ఇచ్చారు, సిరాజ్కి ఇచ్చారు. సో అట్ ద సేమ్ టైం నౌ మా ఏజెస్లో 90స్లో ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక టీం ఉండేది. పోలీస్ కానీ ఏజీ ఆఫీస్ అని కానీ ఆర్టీసీ అని కానీ. సో ద సేమ్ సిస్టమ్ ఇప్పుడు సీఎం గారు సేమ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారు. ఎందుకంటే టీం ఉంటే ఆ టీం కంటిన్యూ అవుతుంది, ప్లేయర్ ఆడతాడు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఎవరో ఒకరు ఎక్కడో జాయిన్ అవుతున్నారు, 1%, 2%. జాయిన్ అయిన వెంటనే ఇంకా వాడు క్రీడ ఆడకుండా ఎంప్లాయీ లాగా అయిపోతున్నాడు. సో ఈ కంటిన్యూయేషన్ని మనం బ్రేక్ చేసినాం కాబట్టి మళ్ళీ సేమ్ కంటిన్యూయేషన్ తీసుకురావాలనే ఐడియాతో ఉన్నారు. ఈ స్పోర్ట్స్ పాలసీ, తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ, తెలంగాణ క్రీడా ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చవచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు సార్? ఎంత ప్రెడిక్ట్ చేయొచ్చు మనం? అంటే ఇప్పుడు చేస్తున్న ఈ ఎఫర్ట్స్కి ఈ పాలసీ రాగానే ఎన్ని సంవత్సరాల్లో, ఎంత కాలంలో ఈ ముఖ చిత్రం మారొచ్చు అని అనుకుంటున్నాను? నేను దీని ముఖ చిత్రాన్ని నేను సింపుల్ వేలో చెప్పగలుగుతా. ఇప్పుడే పుట్టింది బేబీ. సో స్టిల్ క్రాలింగ్ ఉంది, వాకింగ్ ఉంది. సో అంటే సీఎం గారు ఇచ్చిన ప్రోత్సాహానికి మేము చాలా ఫాస్ట్గా డెవలప్ చేయాలనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ఎట్లా డెవలప్ అవుతుంది, పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేయగలుగుతాం, సో ఏ క్రీడాకారుడు ఏ గేమ్కి సూటబుల్ అనేది. సో ఈ స్కూల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాగానే ఇమీడియట్గా దాని ప్రక్షాళన అవుతుంది. రైట్. ఇది తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి చాలా
ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఒలింపిక్స్ని టార్గెట్ చేస్తున్నాం, ఒలింపిక్స్ని టార్గెట్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో ఉన్న అన్ని గేమ్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వీటన్నింటినీ కూడా పాసిబుల్ చేయొచ్చు, వీటన్నిటిని కూడా ఏం చేయాలి అనేది సీఎం లక్ష్యంగా ఈరోజు మీటింగ్ జరిగింది. దాంతోపాటుగా బడ్జెట్ను కూడా పెంచారు. తెలంగాణ రాష్ట్రం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఈరోజు 465 కోట్ల బడ్జెట్ను కూడా పెంచామన్నది అర్జునవాడి రవికాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మొత్తానికైతే క్రీడా పాలసీపై, స్పోర్ట్స్ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో కలిసి ప్రభాకర్, TV9.